Good morning, children. మనం 7th lesson వరకు కంప్లీట్ చేసుకున్నాము. టుడే క్లాస్ చాప్టర్ 8. చాప్టర్ 8 వెదర్. వెదర్. ఓపెన్ all of your textbook, page number 99. న్యూ వర్డ్స్ చూద్దామమ్మా. ఫస్ట్ నెంబర్స్ వేసుకోండి. ఫాగ్ 1, storm 2, humidity 3, frost 4, dew 5, coastal 6, temperature 7, lightning 8. Okay ma? ఈ రోజు క్లాస్లో టుడే క్లాస్ రీడ్ 2 న్యూ వర్డ్స్. ఓకే, ఫస్ట్ వన్ fog. Fog means a thick layer of very tiny water droplets near the ground surface. మన నేల మీద, ఎర్త్ మీద, భూమి మీద థిక్ లేయర్. థిక్ అంటే దళచరి, అంటే ఎక్కువ లేయర్, పొరలుగా అంటే ఎక్కువగా. టైనీ వాటర్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న నీటి బిందువులంతా నేల మీద ఎక్కువగా ఉండడాన్ని నియర్ ద గ్రౌండ్ సర్ఫేస్ని ఫాగ్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ స్టోర్మ్. వెరీ హై స్పీడ్ విండ్స్ అలాంగ్ విత్ రెయిన్ అండ్ థండర్. గాలితో పాటు రెయిన్ అండ్ థండర్, ఉరుములు వస్తూ ఉంటాయి కదమ్మా. ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కదా. లైట్నింగ్ అంటే మెరుపులు, థండర్ అంటే ఉరుములు. గాలితో పాటు ఇవి ఎక్కువగా వస్తూ ఉండడాన్ని స్టోర్మ్ అంటే తుఫాను అని పిలుస్తారు తెలుగులో. ఈ 2 న్యూ వర్డ్స్ రీడ్ చేయండి అమ్మా. ఓకే, ఏ రోజు ఆ రోజు రీడ్ చేయండి. ఓకే, అండ్ టుడే పేజ్ నెంబర్ 100. టాపిక్ ఈస్ వెదర్. లుక్ అవుట్ ఆఫ్ ద విండో. మనం కిటికీలో నుంచి ఒకసారి అలా బయటికి చూద్దాం. ఇట్ ఈస్ సన్నీ, బ్రీజీ ఆర్ క్లౌడీ టుడే. ఈరోజు మనకి ఎలా ఉంది? సన్నీగా ఉందా, బ్రీజీగా ఉందా, క్లౌడీగా ఉందా? మనకి బయట ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈస్ సన్నీ. కొంచెం మనకి ఎండగానే ఉంది ఈరోజు. చూడండి, బయటకి కిటికీలో నుంచి ఎండ కనిపిస్తుంది. We must have seen the daily weather forecast sometimes on television. మనందరికీ కూడా తెలుసు, రోజు వెదర్ రిపోర్టు మనకి టీవీలో చెప్తూ ఉంటాడు, రేడియోలో కూడా మనకి చెప్తూ ఉంటారు వెదర్ రిపోర్ట్. ఇట్ టెల్స్ యూ అబౌట్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ద డే అండ్ ఆల్సో అబౌట్ ద వెదర్ ఫర్ ద నెక్స్ట్ డే ఆర్ వీక్. మనకి ఆ వెదర్ రిపోర్ట్ చెప్పేటప్పుడు మినిమం, మ్యాక్సిమం 2 రకాలు చెప్తారు. మినిమం, మ్యాక్సిమం. మినిమం అంటే కనిష్ట, మ్యాక్సిమం అంటే గరిష్ట. అంటే మినిమం అంటే తక్కువగా ఉండేది, మ్యాక్సిమం అంటే ఎక్కువగా ఉండేది మనకి చెప్తూ ఉంటారు. ఆ రోజు వెదర్ రిపోర్ట్ చెప్తారు, ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా చెప్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా మనకి చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మనకి సముద్రంలో అల్పపీడనం పడడం వల్ల రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయి, లేకపోతే వచ్చే 24 గంటల్లో వర్షాలు ఉంటాయి, లేకపోతే వచ్చే వారంలో వర్షాలు ఉంటాయి, ఇలా చెప్తారు కదా. అలా చెప్పడాన్ని వెదర్ రిపోర్ట్ అని అంటారు. అంటే వాతావరణం గురించి మనకు ముందుగానే అవగాహన చెప్పడం. Weather is the state of the atmosphere at a particular place and time. ఈ వెదర్ అనేది మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్ కానీ పర్టిక్యులర్ టైంలో కానీ మనం చెప్పుకునేదాన్ని వెదర్ అని పిలుస్తారు. ద స్టేట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డిపెండ్స్ ఆన్. ఈ అట్మాస్ఫియర్ యొక్క స్టేట్ అంటే స్థితి ఈ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సన్లైట్. అట్మాస్ఫియర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సన్లైట్, temperature,
clouds and humidity. ఓకేమా, ఈ అట్మాస్ఫియర్ స్టేట్ అనేది దేని డిపెండ్ అయి ఉంటుంది అంటే సన్లైట్, టెంపరేచరు, విండ్, రైన్, క్లౌడ్స్ అండ్ హ్యూమిడిటీ. మనకి ఇక్కడ సన్లైట్ అంటే ఏంటో తెలుసు కదా, ఎండ. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, వేడి. సన్లైట్ అంటే మనకు వెలుగు అని కూడా వస్తుంది, ఎండ అని వస్తుంది. విండ్ గాలి, రెయిన్ వర్షం, క్లౌడ్స్ మబ్బులు. హ్యూమిడిటీ అంటే గాలిలో ఉండే తేమ అంటాం మనం, దాన్ని గాలిలో ఉండే చల్లదనం తేమని హ్యూమిడిటీ అంటారు. వీటన్నిటి మీద కూడా ఒక ప్లేస్ యొక్క అట్మాస్ఫియర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. డైలీ చేంజెస్ ఇన్ టెంపరేచర్, winds and humidity in the air causes changes in weather. ఈ టెంపరేచరు, విండ్, హ్యూమిడిటీ ఇవన్నీ కూడా ఇన్ ద ఎయిర్ కాజెస్ గాలిలో మార్పులు రావడం వల్ల చేంజెస్ ఇన్ వెదర్ వాతావరణంలో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. వీ కెన్ హ్యావ్ ఏ బ్రీజీ ఆర్ ఏ క్లియర్ సన్నీ డే టు స్టార్ట్ విత్ అంటే థండర్ స్టోర్మ్ లేటర్. మనకి ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది, ప్లెజెంట్గా ఉంది వాతావరణం. డే గడుస్తున్న కొద్దీ 10, 11, 12 అయ్యేటప్పటికి ఒక్కసారిగా ఆకాశంలో క్లౌడ్స్ వచ్చి వర్షం పడిపోతూ ఉంటుంది. అలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మన అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. When a particular weather condition extends over a long period of time in an area, it is known as the climate of that area. ఓకేమ్మా, ఇప్పుడు మనం చెప్పుకునేది వెదర్. వెదర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి మార్నింగ్ లేచేటప్పటికి మంచు పడుతుంది చలికాలం కాబట్టి, తర్వాత ఎండ పెరుగుతుంది. అంటే మనం ఒకే డేలో 2 టైప్స్ ఆఫ్ వెదర్ అబ్జర్వ్ చేస్తాం. మార్నింగ్ చల్లగా మంచు పడుతుంది 7-7:30 వరకు, ఆ తర్వాత ఎండ స్టార్ట్ అవుతుంది. అంటే వెదర్ చేంజ్ అయ్యేది కదా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అలానే మనం రైనీ సీజన్ చూస్తాం, మార్నింగ్ లేచినప్పటికి ఏముండదు, ప్లెజెంట్గా ఉంటుంది. మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటాం, మేము కొంచెంసేపటికి ఏమవుతుంది, సడన్గా ఆకాశంలో మేఘాలు వచ్చేస్తే వర్షం వచ్చేస్తుంది. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా తక్కువ టైంలో మన అట్మాస్ఫియర్లో చేంజ్ రావడాన్ని వెదర్ అని పిలుస్తారు. షార్ట్ పీరియడ్ ఆఫ్ చేంజ్ని వెదర్ అని పిలుస్తారు. అదే లాంగ్ పీరియడ్, ఇప్పుడు మనకి చలికాలం వింటర్ సీజన్ నవంబర్లో స్టార్ట్ అయింది, నవంబరు, డిసెంబరు, ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇది లాంగ్ పీరియడ్, 3 months ఒకే సీజన్ కంటిన్యూ అవుతుంది. ఇలా లాంగ్ పీరియడ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్లైమేట్. షార్ట్ పీరియడ్ అంటే వెదర్. లాంగ్ పీరియడ్ అంటే క్లైమేట్. ఇది మన అట్మాస్ఫియర్లో చేంజెస్. మన అట్మాస్ఫియర్లో ఉన్న చేంజెస్ షార్ట్ పీరియడ్లో ఉంటే వెదర్, లాంగ్ పీరియడ్ ఉంటే క్లైమేట్. Weather is different from seasons. Weather is different from seasons. Seasons kanna weather is different. Seasons such as summer and winter stay for several months. మనకి seasons అనేవి several months అంటే 3 months 4 months అలానే ఉంటాయి. Unlike seasons, weather conditions may change every day. ఈ వెదర్ అనేది సీజన్స్ లాగా అలా లాంగ్ పీరియడ్ లేకుండా ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేమా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వెదర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వెదర్.
లోకల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కొన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది మన అట్మాస్ఫియర్ అని. సన్లైట్, విండ్ అండ్ టెంపరేచర్ స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ ద వెదర్ ఆఫ్ ఏ ప్లేస్. ఒక వెదర్ మీద ఏ ఫ్యాక్టర్స్ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అంటే మెయిన్గా సన్లైట్, విండ్, టెంపరేచర్. ఓకే, ద సన్ which brings about change in the temperature of any place plays an important role in the condition of weather. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా సన్, విండ్, టెంపరేచర్ అని. దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే వెదర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేది ఎక్కువగా ఎవరు అంటే ఏ ప్లేస్లో అయినా సన్. ద సన్లైట్ ఈస్ sometimes very strong and sometimes it is mild. ఈ సన్లైట్ అనేది ఒక్కొక్కసారి మనకు చాలా బ్రైట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా మైల్డ్. అంటే బ్రైట్గా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా అనిపిస్తుంది, మైల్డ్గా ఉన్నప్పుడు అంటే అంత వేడి కాదు అంత చల్లదనం కాకుండా మధ్యస్థంగా ఉంటుంది, మైల్డ్గా. when it is very strong the temperature rises. సూర్యుని వేడి ఎక్కువయ్యే కొద్ది మనకి ఉష్ణోగ్రత వేడి అనేది పెరిగిపోతుంది. when it is mild it makes the environment cool. అదే సూర్యుని కాంతి మైల్డ్గా ఉన్నప్పుడు మనకి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంటుంది. the sun heats up the air above the earth's surface. మన ఎర్త్ మీద ఉన్న గాలిని ఈ సూర్యుని నుంచి వచ్చే కిరణాలు గాలిని వేడిగా చేస్తాయి. వార్మ్ ఎయిర్ బీయింగ్ లైటర్. వేడి గాలి మనకి గాలిలో కూడా తేడా, చల్లటి గాలి, వేడి గాలి. మనం అంటూ ఉంటాం అబ్బాయి ఎంత ప్లెజెంట్గా వస్తుంది గాలి అని. ఒక్కొక్కసారి సమ్మర్లో మనకు వేడి గాలి వస్తూ ఉంటుంది. ఈ వేడి గాలి వార్మ్ ఎయిర్ బీయింగ్ లైటర్, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. రైజెస్ అప్, ఈ తేలికగా ఉన్న గాలి పైకి వెళ్తుంది. అండ్ ఈస్ రీప్లేస్డ్ బై కూలర్ ఎయిర్ ఫ్రమ్ అబౌవ్. ఈ వేడి గాలి ఎప్పుడైతే తేలిక అవుతుందో అది పైకి వెళ్ళిపోతుంది, ఆ ప్లేస్లో కూల్ ఎయిర్ రీప్లేస్ చేస్తుంది. This movement of air causes wind to blow. Strong wind is called storm and pleasant mild wind is called breeze. ఈ మూమెంట్ ఆఫ్ ఎయిర్ కాజెస్ ని విండ్ అని మనం గాలి అని పిలుస్తూ ఉంటాం. ఆ గాలి స్ట్రాంగ్గా వీస్తే అంటే బలంగా వీస్తే స్టోర్మ్, STORM తుఫాన్ అవుతుంది. అదే మైల్డ్గా చాలా చల్లగా వీస్తే అది బ్రీజ్ అవుతుంది. విండ్ స్ట్రాంగ్గా ఉంటే అది స్టోర్మ్. అదే విండ్ మైల్డ్గా ఉంటే బ్రీజ్. బ్రీజ్ అంటే చల్లటి గాలి, చల్లగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు టాపిక్ వెదర్ గురించి. ఓకే అమ్మా, అర్థమైందని అనుకుంటున్నాను. ఆ లెసన్ చదివి ప్రాక్టీస్ జోన్ ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ జోన్ 1 చూడండి. మనం ఏం చెప్పుకున్నాం? వెదర్, క్లైమేట్. ఎక్కువ టాపిక్ డిస్కస్ చేసింది వెదర్ గురించి. షార్ట్ పీరియడ్లో మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో చేంజ్ రావడాన్ని వెదర్ అని పిలుస్తాం. వెదర్ షార్ట్ పీరియడ్ ఉంటుంది, క్లైమేట్ లాంగ్ పీరియడ్ ఉంటుంది, 2-3 మంత్స్ కూడా ఉంటుంది క్లైమేట్. ఈ వెదర్ మీద ఎఫెక్ట్స్ చూపించేవి ఏంటి అంటే సన్లైట్, విండ్, టెంపరేచర్, రెయిన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ వెదర్లో చేంజ్ రావడానికి ఇవన్నీ కూడా కారణాలు. ఓకే, మనకి ఈ వెదర్ రిపోర్ట్లో మినిమం ఉంటుంది, మ్యాక్సిమం కూడా మనకి ఉండడం జరుగుతుంది. అలానే స్ట్రాంగ్ విండ్స్ స్టోర్మ్ అని, మైల్డ్ విండ్స్ బ్రీజ్ అని పిలుస్తారు. ఇది మనకి ఈరోజు లెసన్ టాపిక్. ఒకసారి ప్రాక్టీస్ జోన్ 1 చూడమ్మా. కరెక్ట్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ రీరైట్ దెమ్. వెదర్ అండ్ సీజన్స్ ఆర్ ద సేమ్. ఇక్కడ వెదరు సీజన్ రెండు సేమ్గా ఉంటాయని ఇచ్చారు, అది కరెక్టా? ఆ స్టేట్మెంట్ రాంగ్. మీరు దాన్ని సరి చేసి టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ద మూన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ వెదర్. వెదర్ కండిషన్స్ మీద మేజర్ రోల్ చూపించేది మూన్ అని ఇక్కడ ఇచ్చారు. మనకు లెసన్లో ఎవరు ఇచ్చారు మేజర్ రోల్ చూపించేది? లెసన్ చూడండి.
and C. Warm air being heavy rises up and is replaced by cooler air from above. Warm air అంటే వేడి గాలి heavy బరువుగా ఉంటుంది పైకి heavy rises up and replaced by cooler. heavy ఏంటో చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. అండ్ పేజ్ నెంబర్ 101. వెదర్ కండిషన్స్ డు నాట్ చేంజ్ ఎవ్రీ డే. ఈ వెదర్ కండిషన్స్ అనేవి ప్రతిరోజు మారుతూ ఉండవు అని ఇచ్చాడు ఇక్కడ. మీరు దాన్ని ఏం రాయాలో చూడండి. ఓకే, ఆ 4 మిస్టేక్ ఇచ్చారు, మనం సరి చేసి రాయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద విండ్ టు బ్లో. విండ్ బ్లో అవ్వడానికి, గాలి వీచడానికి కారణాలు ఏంటో రాయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ సీజన్స్. వెదర్కి సీజన్కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూడండి. ఓకే, ఈ ప్రాక్టీస్లో ట్రై చేయండి. అలానే న్యూ వర్డ్స్ చదవండి. ఓకే అమ్మ, టెక్స్ట్ బుక్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్ పేజ్ నెంబర్ 100 చదివితే మీకు మొత్తం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ జోన్ అంతటికి ఆన్సర్స్ మీకు చక్కగా అక్కడే దొరుకుతాయి. ట్రై చేయండి. ఓకే, ఇచ్చిన వర్క్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దమ్మా. ఓకేనా, బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.